మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 'మనశంకర వరప్రసాద్' గారు మూవీకి సంబంధించి అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. ఇక ట్రైలర్ అయితే సూపర్బ్‌గా ఉంది. ఇందులో మెగాస్టార్ గారి యాక్షన్ సీన్స్ అయితే అద్దిరిపోయేలా ఉన్నాయి. ఇందులో నయనతార యొక్క సీన్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. చిరంజీవి మరియు నయనతార మధ్య వచ్చే ఒక సీన్ చూస్తే ఈ మూవీలో ఎంటర్‌టైన్‌మెంట్ ఏ రేంజ్‌లో ఉండబోతుందో అర్థమవుతుంది. అండ్ ఈ ట్రైలర్ స్టార్టింగ్‌లో మెగాస్టార్ యొక్క ఇంట్రడక్షన్, ఇంటెలిజెన్స్ బ్యూరో, రా ఏజెంట్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, ఎలాంటి క్రిమినల్‌నైనా ఉతికి పిండి ఆరేస్తారని బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ రేంజ్‌లో ఎలివేషన్ ఇస్తూ ఉంటే, స్క్రీన్ పైన మాత్రం బట్టలు పిండుతూ కనిపిస్తాడు. అండ్ తప్పు చేసినోడిని కోసి కారం పెడతాడు అని బ్యాక్‌గ్రౌండ్‌లో చెబుతూ ఉంటే, స్క్రీన్ పైన మాత్రం గుత్తి వంకాయ కూర వండుతూ కనిపిస్తాడు. ఈ సీన్ అయితే చాలా అనిపించింది. నెక్స్ట్ చిరంజీవి యొక్క యాక్షన్ సీన్స్ చూపిస్తారు. అండ్ ఆ తర్వాత నయనతారకు మరియు చిరంజీవికి మధ్య ఉన్నటువంటి ఆ గిల్లి కజ్జాలు వాళ్ళ యొక్క కెమిస్ట్రీని చూపించారు. అది ఎలా ఉంది అంటే వీరిద్దరూ నిజంగానే రియల్ కపుల్ అన్నంత న్యాచురల్‌గా అనిపించింది. నెక్స్ట్ మనల్ని టార్చర్ పెట్టే పెళ్ళాం తరపు బంధువులను, ముఖ్యంగా అత్తగారిని, మామగారిని ఆడుకుంటుంటే ఉంటదయ్యా పిచ్చ హై ఉంటుంది అని మెగాస్టార్ చెప్పే డైలాగ్ అయితే పెళ్ళైన ప్రతి మగవాడికి కనెక్ట్ అవుతుంది. నిజంగా వాళ్ళ లైఫ్‌లో ఇలాంటి సిట్యుయేషన్ ఉంటుందో లేదో తెలీదు కానీ కామెడీగా ప్రతి మొగాడు తన లైఫ్‌లో ఏదో ఒక టైంలో ఇలాంటి డైలాగ్స్ యూజ్ చేస్తూనే ఉంటారు. నెక్స్ట్ హెలికాప్టర్‌లో వెంకటేష్ గారు ఎంట్రీ ఇస్తారు. చిరంజీవి వెంకటేష్‌ని చూసి చూడడానికి మంచి ఫ్యామిలీ మ్యాన్‌లా ఉన్నావు. ఇలా మాస్ ఎంట్రీ ఇస్తున్నావేంటి అని అనగా, దానికి వెంకటేష్ మాస్‌లకే బాస్‌లా ఉన్నావు. నువ్వు ఫ్యామిలీ సైడ్ రాలేదా ఏంటి అని సమాధానం ఇస్తాడు. ఈ సీన్ అయితే చూడ్డానికి చాలా బావుంది. అండ్ ఈ డైలాగ్ చెప్తున్నప్పుడు వారి యొక్క కామెడీ ఎక్స్‌ప్రెషన్స్ కూడా ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఓవరాల్‌గా ట్రైలర్ అయితే పీక్స్‌లో ఉంది. ఈ ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది మూవీ ఏ రేంజ్‌లో ఉండబోతుందనేది. ఈ ట్రైలర్ ప్రకారంగా చూస్తే ఈ సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారు రికార్డులు బద్దలు కొడతారని అనిపిస్తుంది. ఇక సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12న విడుదల కాబోతున్న ఈ మూవీ అనుకున్న అంచనాలను అందుకుంటుందా లేదా వేచి చూడాలి.